ఒక ప్రోడక్ట్ కంపెనీలో మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత, ఫినిష్డ్ ప్రోడక్ట్ అయిన తర్వాత, సో ఈ ప్రోడక్ట్కి కంపెనీ వాళ్ళు సో నేమింగ్ కోడ్ అనేది ఒకటి పెట్టుకుంటారు. సో కంపెనీలో ఏంటంటే ఒకటే ప్రోడక్ట్ కాదు, చాలా ప్రోడక్ట్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో వాళ్ళు ఒక వేలో కోడింగ్ అనేది పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సంతూర్ 123, సో ఇలా ఒక నేమ్, లేదా SANT 123, సో ఇలా డిఫరెంట్ ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. అది కంపెనీలో వాళ్ళ ఒక ప్రొసీజర్ ఫాలో అవుతారు. సో ఇది పెట్టుకోవాలి ఏంటనేది. సో ప్రోడక్ట్ రెడీ అయిన తర్వాత దానికి నేమ్ పెట్టుకుంటారు. సో నెక్స్ట్ ఏంటి, ఈ ప్రోడక్ట్ని వీళ్ళు మార్కెట్లో సేల్ చేయాలి. ఎవరికి సేల్ చేస్తారు, లైక్ డీలర్స్ ఆర్ డిస్ట్రిబ్యూటర్స్, ఎవరైనా కానీ. సో వాళ్ళకి ఏంటంటే కంపెనీకి వాళ్ళు కస్టమర్స్ అన్నట్టు. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి కస్టమర్స్కి సేల్ చేస్తారు కంపెనీ. ఓకే రైట్. సో ప్రోడక్ట్కి నేమ్ ఇస్తారు, సో కస్టమర్కి సేల్ చేస్తారు. సో సేల్ చేయాలంటే ఈ ప్రోడక్ట్కి ప్రైస్ అనేది ఫిక్స్ చేయాలి. లైక్ సెల్లింగ్ ఎంత ప్రైస్కి సేల్ చేయాలి ఏంటనేది, ప్రైస్ అండ్ ఏమైనా డిస్కౌంట్స్, ఏమైనా ట్యాక్సెస్, సో సంథింగ్ ఇలాంటి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నట్టు. సో ప్రోడక్ట్కి నేమ్ ఇవ్వాలి అండ్ ప్రైస్ కూడా సెట్ చేయాలి. సో ఈ 3 థింగ్స్ ఉంటాయి. వీటితో పాటుగా సో కంపెనీలు ఏంటంటే మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉంటాయి కాబట్టి అందువల్ల నేమింగ్ ఇవ్వడం వల్ల డిఫరెంట్ ఏ ప్రోడక్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ నేమింగ్ ఇచ్చిన తర్వాత దీన్ని కానీ మనకి కస్టమర్స్ ఉంటారు. కస్టమర్స్ అనేది సింగిల్ కస్టమర్ గా చాలా మల్టిపుల్ కస్టమర్స్ ఉంటారు. అండ్ ప్రైస్ కూడా వచ్చేసి డిఫరెంట్ ప్రోడక్ట్కి డిఫరెంట్గా ఉంటుంది. సో ఇలా ఈ డేటాని మెయింటైన్ చేయడాన్ని ఏమంటారంటే, ఇలా మెయింటైన్ చేయడాన్ని మాస్టర్ డేటా అంటారు. సో జనరల్గా మనకి బయట ప్రాసెస్ ఇలా ఉంటుంది, దీని SAPలో మనము మాస్టర్ డేటా అంటాము. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాస్టర్ డేటాస్ ఉంటాయి. సో మెటీరియల్ రిలేటెడ్గా మెటీరియల్ మాస్టర్ డేటా. సో కస్టమర్స్కి మనం ప్రోడక్ట్ అమ్ముతాం కాబట్టి కస్టమర్ రిలేటెడ్ డేటాని కస్టమర్ మాస్టర్ డేటా అంటారు. సో మనము ఆ ప్రోడక్ట్కి ప్రైస్ ఫిక్స్ చేస్తున్నాం కాబట్టి దీన్ని లైక్ ప్రైజింగ్ మాస్టర్ అంటారు, లేదా కండిషన్ మాస్టర్ అంటాము. సో దీంతో పాటుగా ఇంకొక మాస్టర్ డేటా ఉంది, దాన్ని CMIR అంటారు. సో కస్టమర్ మెటీరియల్ ఇన్ఫో రికార్డ్ అన్నట్టు. సో దీని వల్ల యూసేజ్ ఆర్ అడ్వాంటేజ్ ఏంది, ఇది డిఫరెంట్ గా ఉంది ఈ మూడుతో కంపేర్ చేస్తే. సో దీని యొక్క స్పెషాలిటీ ఏంది, అసలు ఇది ఏంటి అంటే, కొన్నిసార్లు కంపెనీ ఏంటంటే కొన్ని ప్రొడక్ట్స్ ని ఆపేస్తుంది. లైక్ సిచ్యువేషన్ ఏంటంటే మేబీ ఆ ప్రోడక్ట్ అనేది ఆగిపోవడం, లేదా అదే ప్రోడక్ట్ ని వేరే పేరుతో కొంచెం రీఫర్బిష్ కొన్ని వేరే ఫీచర్స్ యాడ్ చేసి రీలాంచ్ చేస్తుంది. సో ఇలాంటి కేసెస్లో ఏంటంటే రెగ్యులర్గా ఆ ప్రోడక్ట్ని కొంటున్న కస్టమర్స్కి ఏంటంటే పాత పేరు వాళ్ళకి గుర్తుంటుంది, కొత్త పేరు అనేది వాళ్ళు సమ్టైమ్స్ మర్చిపోవచ్చు లేదా గుర్తుండకపోవచ్చు. సో వాళ్ళు నార్మల్గా కంపెనీకి PO చేసేటప్పుడు ఆ ఓల్డ్ మెటీరియల్ కోడ్తోనే కంపెనీకి పంపుతారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ మెటీరియల్ కోడ్ అనేది SAPలో కొత్త ప్రోడక్ట్ కోడ్ అనేది రీప్లేస్ చేస్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ రెండు నేమ్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే
ఒక ప్రాబ్లం అవుతుందంట. వీళ్ళు కస్టమర్ పంపించిన పిఓలో మెటీరియల్ అండ్ ఎస్ఐపిలో ఉన్న మెటీరియల్ డిఫరెంట్గా ఉండడం వల్ల ఆ ప్రోడక్ట్ అనేది వాళ్ళు డిఫరెంట్గా ఉండడం వల్ల అది ఆర్డర్స్ అనేది యాక్సెప్ట్ చేయరు. సో ఏంటంటే ప్రోడక్ట్ అనేది అయిపోయి మళ్ళీ రీలాంచ్ చేయడం అలాంటి కేసెస్, లేదంటే కొన్ని కేసెస్లో ఇట్లా ఉంటాయి. లేదంటే కొన్ని కేసెస్లో ఏంటంటే కస్టమర్స్ దాన్ని వేరే పేరుతో పిలుచుకోవడము, సో ఈ ఎస్ఐపి దాంట్లో డిఫరెంట్గా ఉండడము, సో ఇలాంటి కేసెస్లో మనకి సిఎంఐఆర్ వాడతారు అన్నట్టు. సో ఇది అడ్వాంటేజ్ ఏంటంటే కస్టమర్ వాళ్ళు పిలుచుకునే మెటీరియల్ కోడ్తోని పిఓ రేస్ చేస్తారు. సో ఆ కస్టమర్ యొక్క కోడ్ సేమ్ ఎస్ఐపిలో అయ్యగానే ఎస్ఐపిలో ఉన్న ఈ కోడ్ ఈ రెండింటి మనము లింక్ చేస్తాం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోకోకోలా అనే ప్రోడక్ట్ ఉంది. సో ఈ కోకోకోలా ప్రోడక్ట్ అనేది ఈ ఓల్డ్ అనుకోండి, ఓల్డ్ మెటీరియల్ నేమ్ ఇది. సో ప్రజెంట్ ఇప్పుడు కంపెనీ ఏం చేసిందంటే ఎగ్జాంపుల్కి దీన్ని రీలాంచ్ చేశారు, కొన్ని రోజులు ఆపేసి కోలా అని చెప్పేసి లేదా కోక్ సంథింగ్ అలా. సో ఈ రెంట్లో ఏదైనా ఒక పేరుతోనే వాళ్ళు లాంచ్ చేశారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఏంటంటే కస్టమర్ వచ్చేసి కోకోకోలా అనే పేరుతోనే సేల్స్ ఆర్డర్ అనేది మనకి రేజ్ చేస్తాడు. బట్ మనకి ఇక్కడ సిస్టమ్ ఏంటంటే ఈ కోకోకోలాని సో ఇలా మనం ఎస్ఐపిలో మార్క్ చేస్తాం అన్నట్టు, అసైన్ చేస్తాము. సో అప్పుడు ఏంటంటే కస్టమర్ ఈ కోక్ అనే పేరుతో కోకోకోలా అనే పేరుతో ఆర్డర్ చేసినా కానీ ఈ పేరుతో వేసినా కానీ సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే ఎర్రర్స్ ఏం రావు, స్మూత్గా ఉంటుంది అన్నట్టు. సో దీన్ని సిఎంఐఆర్ అంటారు. ఫర్దర్గా దీని గురించి ఇంకో సపరేట్ క్లాస్లో మనం చెప్పుకోవచ్చు. సో ఓవర్వ్యూగా ఏంటంటే మనకి సమ్మరీ వచ్చేసి, సో మనకి మాస్టర్ డేటా ఉంటుంది. ఈ మాస్టర్ డేటా అనేది ఒక్కసారి మనము సేవ్ చేసి పెట్టుకుంటాం, క్రియేట్ చేసి పెట్టుకుంటాము. క్రియేట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ప్రొడక్షన్ అంటే డైలీ యాక్టివిటీస్, డైలీ కంపెనీ యొక్క ట్రాన్సాక్షన్స్లో వాడుకుంటారు అన్నట్టు. అంటే దీన్ని చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒకసారి క్రియేట్ చేసుకుంటే దాన్ని మల్టిపుల్ టైమ్స్, చాలా టైమ్స్ మెనీ టైమ్స్ వాడుకోవచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సేల్స్ ఆర్డర్ వేసేటప్పుడు కస్టమర్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ప్రతిసారి వేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ ఒక్కసారి కస్టమర్ క్రియేట్ చేసుకొని ఆ కస్టమర్కి ఒక నెంబర్ వస్తుంది, కస్టమర్ కోడ్ అంటారు దాన్ని. సో అందులో కస్టమర్ యొక్క నేము, అడ్రస్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్ డీటెయిల్స్, మిగతా ఏదైతే రిక్వైర్డ్ డేటా ఉంటుందో ఆ డేటా ఫిల్ చేసి ఒకసారి సేవ్ చేసుకున్నామంటే నెక్స్ట్ టైం జస్ట్ ఆ కస్టమర్ కోడ్తోని సేల్స్ ఆర్డర్ మనం వేసేసుకోవచ్చు. కంప్లీట్గా కస్టమర్ నేమ్, అడ్రస్ అంతా ఫిల్ చేసుకుంటూ చేయడం అనేది ఉండదు అన్నట్టు. సో దీనివల్ల ఏంటంటే ఒకసారి చేసుకుంటే మనం మెనీ టైమ్స్ అనేది వాడుకోవచ్చు. సో దానివల్ల టైం సేవ్ అవుతుంది, మాన్యువల్ మిస్టేక్స్ అనేది అవాయిడ్ చేస్తాం అన్నట్టు. ఇది అడ్వాంటేజ్ యాక్చువల్గా మాస్టర్ డేటా వల్ల. సో మనకి కస్టమర్స్ యొక్క డేటాని కస్టమర్ మాస్టర్ అంటారు. మనకి మల్టిపుల్ మెటీరియల్స్ ఉంటాయి కాబట్టి ప్రొడక్ట్స్, వాటిని మెటీరియల్ మాస్టర్ అంటారు. మెటీరియల్ మాస్టర్లో ఏంటంటే మనం నేమింగ్ ఒకటి కోడ్ ఇస్తాము, దాంతోపాటుగా అందులో మనం మెయింటైన్ చేసే డేటా అంటే ఫర్దర్గా ఇంకొంచెం స్పెసిఫికేషన్స్ కానీ, వెయిట్, డైమెన్షన్స్, సో వాటితో పాటుగా ఇంకొంచెం అడిషనల్ డేటా అనేది, కొంచెం వేరే ఇన్ఫర్మేషన్ అనేది మనం అక్కడ స్టోర్ చేస్తాం అన్నట్టు. ఇది మెటీరియల్ మాస్టర్ అంటారు. సో సిఎంఐఆర్ అంటే కస్టమర్ వాళ్ళు ఒక పేరుతో పిలుచుకుంటారు, ఎస్ఐపిలో డిఫరెంట్ పేరు ఉంటుంది. సో ఈ డిఫరెంట్ నేమ్స్ వల్ల సిస్టమ్ అనేది ఇన్కన్సిస్టెన్సీ ఉండకుండా ఈ రెండింటిని లింక్ చేస్తాం అన్నట్టు. లింక్ చేసినప్పుడు కస్టమర్ వాళ్ళ మెటీరియల్ కోడ్తో వేసినా కానీ, లేదా ఎస్ఐపిలో ఉన్న కోడ్తో పిఓఆర్ఎస్ చేసినా కానీ ఈజీగా దాంతో సేల్స్ ఆర్డర్ చేసినప్పుడు సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది, ఎర్రర్స్ ఏమి రాకుండా స్మూత్గా ఉంటుంది ప్రాసెస్ అనేది. సో నెక్స్ట్ కండిషన్ మాస్టర్ అంటే నార్మల్గా ప్రతి ప్రోడక్ట్కి ఒక ప్రైస్ అనేది మనం మెయింటైన్ చేయాలి. సో దాన్ని కండిషన్ మాస్టర్ లేదా ప్రైస్ మాస్టర్ అంటారు. సో ఓవర్వ్యూగా మనకి టోటల్ మాస్టర్ డేటా వచ్చేసి 4 types ఆఫ్ మాస్టర్ డేటా ఉంటుంది. సో ఇది